తెలంగాణ రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే డిజిటల్ హెల్త్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు రేషన్, ఆరోగ్యానికి సంబంధించిన ఒకే కార్డులా పనిచేసే విధంగా ఉండాలని అధికారులతో సమావేశంలో చర్చించాడు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రాష్ట్రం చూస్తుంది. రేషన్, ఆరోగ్యానికి సంక్షేమ పథకాలన్నిటికీ ఒకటే కార్డు ద్వారా లభించాలని, ఈ అంశంపై వైద్య ఆరోగ్య మరియు పౌర శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక ప్రాంతాల్లో కార్డులపై అధ్యయనం చేయాలని, వాటితో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదికను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులలో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ కలిగి ఉండాలి. అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగించేందుకు ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని యొక్క హెల్త్ ప్రొఫైల్ ఉండాలి. దీర్ఘకాలంలో సేవలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ కుటుంబానికి సంబంధించిన సభ్యుల కలయిక, తొలగింపు, ఎప్పటికప్పుడు కార్డును అప్డేట్ చేసుకునే విధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు వ్యవస్థ వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీరు తెలంగాణ వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.